ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ మీడియా ఈరోజు రాఘవపురం గ్రామం ఆలపల్లి మండలం వచ్చాము. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి రామనరసయ్య గారితో విషయాలు మాట్లాడదాం. చెప్పండి సార్, మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు, మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా మీ గ్రామ ప్రజలకు ఏమని సమాధానం చెప్తున్నారు? ఎంఎస్ మీడియా ప్రెస్ మీడియాకు ఉదయపూర్వక నమస్కారాలు. అట్లానే మా పార్టీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి మా ప్రజలు నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఆ గ్రామంలో అన్ని మౌలిక వసతులు పూర్తి చేయటం కొరకు మా గ్రామ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో కృషి చేస్తానని, అదేవిధంగా ఇక్కడున్న సమస్యలు నేను 1989 నుంచి కాంగ్రెస్ మా ప్రజలకి అన్ని విధాల అందుబాటులో ఉండి పనులు నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని విధాలు పనిచేస్తాం. కొద్దిగా ఓకే సార్, మరి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా భవిష్యత్తులో ఎటువంటి మరి కార్యక్రమాలు చేయబోతున్నారు? అత్యవసరం సిసి రోడ్లు ఉన్నాయి, లింక్ రోడ్లు ఉన్నాయి. వాటి మీద మొన్న ఒక 10 ఇంటికి గ్రావెల్ పోసాం, సిసి రోడ్లకి సైడు పోసాను. అట్లాగే డ్రింకింగ్ వాటర్, మిషన్ భగీరథ పైప్ లైన్స్ లీకులు ఇవన్నీ చేస్తున్నా. ఇవాళ ప్రత్యక్షంగా మీడియా వాళ్ళు చూశారు, అక్కడ మేము బోర్ రిపేర్ చేస్తుంటే అక్కడికి వచ్చారు. అదే కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో నిత్యం అందుబాటులో ఉండి ఎనీ టైం అందుబాటులో ఉండటం అని మా యొక్క. దేనికి రావాల్సి వచ్చింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు రాజకీయంలోకి ఎందుకు గెలిచారు సర్పంచ్గా? మీ రాజకీయ ఇంప్రెషన్ ఏంటిదంటే, మాకు అత్యధిక మారుమూల ప్రాంతం. మేము రాజకీయంలో వచ్చేటప్పుడు ఇటువంటి ఏ సదుపాయాలు, రోడ్లు కానీ బస్ సౌకర్యం కానీ ఎటువంటిది లేదు. అప్పుడు మేము కొత్తగూడెం నడిచిపోవడానికి, కొత్తగూడెం కానీ ఇల్లందు కానీ ఇక్కడికి పోయి నడిచిపోయే రోజులలో మా రాజకీయ సీనియర్లు సందలింగయ్య గారు, కోంబోయిన ముత్తయ్య గారు, అట్లాగే ఇక్కడ లోకల్ ఉన్న మా బావగారు పంతులు జోగయ్య గారు, వాళ్ళ ఇన్ఫెక్షన్ ఏంటిదంటే వాళ్ళ వెంబటి ప్రతి విషయంలో ఆఫీసులకు పోవాలన్నా, ఏదన్నా మనం అధికారుల దగ్గరికి పోవాలన్నా వాళ్ళ సూచనలు సలహాలు సూచనల మేరకు అందుబాటులో ఉండి పనిచేశారు. వాళ్ళ విధంగా వాళ్ళు ఎట్లా పనిచేశారు, వాళ్ళ అడుగుజాడలో నేను పనిచేస్తూ నడుస్తున్నాను. మీ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది చెప్పగలుగుతారా? మేము 1989లో నుండి ఈ రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కోంబోయిన ముత్తయ్య గారు, సంద లింగయ్య గారు, ఈ గొగ్గిల జోగయ్య గారు మా గురువులు. వీళ్ళతో పాటు మేము అన్ని విధాల పనులు చేసుకుంటూ మా ఊరికి సంబంధించిన అప్పుడు ఉమ్మిడి గుండాల మండలంలో మా పంచాయతీ మరుకోడు ఉమ్మిడి పంచాయతీ. ఆ రోజులల్లో మేమంతా నడిచి గుండాల మండలం పోయి ప్రతి సమస్య మీద, ప్రజల సమస్యల మీద అన్ని విధాల పోరాడుతూ కష్టపడుతూ పనిచేసుకుంటూ వచ్చినాం. దాన్ని చూసి మా కాంగ్రెస్ పార్టీ నాకు 10 సంవత్సరాల ఉపాధ్యక్ష పదవి, 10 సంవత్సరాల అధ్యక్ష పదవి పనిచేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆళ్ళపల్లి మండలం వచ్చింది. ఆళ్ళపల్లి మండలం వచ్చినాక మళ్ళీ 10 సంవత్సరాలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఆళ్ళపల్లి మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. అలా విధంగానే మొన్న రీసెంట్గా జిల్లా బాడీ ఎన్నిక జరిగిన దాంట్లో మాకు జనరల్ సెక్రటరీ నన్ను ప్రమోషన్ ఇచ్చి జిల్లా సెక్రటరీగా పంపించారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, మరి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు వచ్చినాయి? ఇంకేమైనా రావాల్సిన ఏమైనా ఉన్నాయా? ఈ 6 గ్యారంటీలలో అదనంగా 6 గ్యారంటీలు కాకుండా అదనంగా ఇంకా ఎక్కువ పథకాలు అందినాయి. సన్న బియ్యము, తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు అప్పుడు గ్యారంటీయే. అది కాకుండా అదనంగా అయితేనే ఒక అందానికి ఏది ఒకటి అంటే మహిళలకి 2500 రూపాయలు ఒకటే ఆగిపోయింది. అది కూడా మా అతి త్వరలో మా అధిష్టానం ముందు అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. మళ్ళీ తిరిగి 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను సార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ
పాయం వెంకటేశ్వర్ల గారు నియోజకవర్గం నాయకత్వం, జిల్లా మంత్రులు ముగ్గురు తుమ్మల నాసిరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారి ఆధీనంలో 100% మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ గతంలో కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాం. గ్రామాల్లో పల్లెలకి అన్ని అందులుగా పనులు చేస్తాం. ఓకే సార్, ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధ సమస్య ఏమైనా ఉందా? అంటే ఊరి నుంచి చేనులకు పోయే రోడ్లతో మెయిన్ ప్రాబ్లం ఉన్నదండి. మాకు ఇది రాఘపురం టు కిచెన్పల్లి లింక్ రోడ్ ఒకటి, చీతనగరం నుంచి రాయలంక లింక్ రోడ్ ఒకటి కావాలని మేము అన్ని రాజకీయ పెద్దల దగ్గరికి పంపిస్తున్నాం. ఇప్పటి వరకు రాఘవపురం సర్పంచ్ గారు రామనరసయ్య గారు అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఆయన ఒక మండలానికి ఒక గ్రామానికి కాకుండా మండలానికి, జిల్లాకు కూడా ఎన్నో పదవులను స్వీకరించి గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ముందుకు వెళ్తారని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని మా మీడియా తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట. థ్యాంక్ యూ.